మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నాయన ప్రభా మా పనిపాట్లలో తోడుగా ఉండి సురక్షితంగా ప్రభా నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభా మరి యొక్క బైబిల్ స్టడీలో ప్రభా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా రావాల్సిన బిడ్డను త్వరపెట్టి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మరి మేము బలపరచబడి పురిగొల్పబడి ఆ రీతిగా జీవించుటకు నీ కృపను మాకు కుమ్మరించమని, ఆదరించి అంతం వరకు మీరు మాతో ఉండి నడిపించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తుతించదా నీ నామం దేవా అన్నదినమనే పాట మనం పాడుకుందాం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. పాపి నయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపి నయుండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, దేవా అనుక్షణం. మంచిదండి, మరి మనము బైబిల్ యొక్క స్టడీలోనికి మనం వెళదాం. వాక్యదానం నిమిత్తము ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనంలోనికి మనము సాగుదాం. ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనం. ఓడలో నుండి వచ్చిన వారు నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు ననువారు. హాము కానానునకు
తండ్రి. గత 2 వారాలలో మొదటిగా మనము రేకాబీల గురించి మనము ధ్యానించుకున్నాం. పోయిన వారము మనము అమాలేకీల గురించి మనము ధ్యానము చేసుకుని ఉంటున్నాం. మరి యొక్క రాత్రికాల సమయంలో మన బైబిల్ ధ్యాన నిమిత్తము మనము కానానీయుల గురించి మనము పరిశీలన చేద్దాం. అనగా ఈ కానానీయులు అనగా మనము చూస్తుంటాం, ఎక్కువగా కనాను దేశము అని మనము చదువుతూ ఉంటాం. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం అని మనము అంటూ ఉంటాం. అయితే ఈ కానాను దేశము ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నది, వారు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారు, ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నారు, వారిని నిర్మూలము చేయుటకు గల కారణము ఏమిటి అని మనము ఈ రాత్రికాల సమయంలో మరి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ చూచినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనములో చదివినట్లయితే, ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు అనువారు. మనకందరికీ తెలిసినటువంటిది ఈ యొక్క షేము, హాము, యాపేతుల యొక్క సంతతి నుంచే ఈ యొక్క భూమి మీద జనాంగము అనేది విస్తరించడము జరిగినట్లుగా చరిత్ర మనకి సెలవిస్తున్నది. అదే రీతిగా లేఖన భాగము కూడా మనకు ఆ రీతిగా ప్రబోధిస్తూ ఉంటున్నది. అయితే హాము కానానునకు తండ్రి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా కానాను ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నాడు అని అనగా, హాము అనగా షేము, హాము, యాపేతు అని 3 కుమారులలో నుంచి హాము యొక్క సంతతి అనగా హాము యొక్క కుమారుడు ఏమై ఉంటున్నాడు, కానాను అయి ఉంటున్నాడు. ఇంకా మనము పరిశీలన చేద్దాం ఈ యొక్క కానాను విషయములో. 10వ అధ్యాయము ఆదికాండము 6వ వచనము చూచినట్లయితే, హాము కుమారులు ఇక్కడ మనకి 4 కనబడుతూ ఉన్నారు. చూద్దామండి. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, హూతు, కానాను అనువారు. 4 కనబడుతూ ఉన్నారు. ఈ 4లో అనగా 4వ వాడిగా హాము యొక్క కుమారులలో 4వ వాడు ఎవరు కనబడుతున్నారని ఇక్కడ మనకి కానాను కనబడుతూ ఉన్నాడు. అయితే ఇంకా ఈ కానాను నుంచి ఇంకా ఎవరెవరు వచ్చి ఉంటున్నారు పరిశీలన చేస్తే 15వ వచనము నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యబూసీలను, అమోరీలను, గిర్గాషీలను, హివ్వీలను, అర్కీలను, సినీలీలను, అర్వాదీలను, సెమారీలను, హమాతీయులను కనెను. కదండి, ఎంతమంది ఉన్నారు దగ్గర 11 మంది మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు అనగా, నోవాహు నుంచి హాము వచ్చాడు. హాము కుమారులలో ఉన్నటువంటి 4వ వాడు ఎవరు కనబడుతున్నారు మనకి ఇక్కడ, కనాను కనబడుతున్నాడు. ఈ కనానులో నుంచి మనకి ఎంతమంది కనబడుతున్నారండి, దగ్గరగా మనకి ఇక్కడ 11 మందికి కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 19వ వచనం మనం చదువుకుందాం. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారునకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదోమ, గొమొర్రా, ఆద్మా, సిబోయిములకు వెళ్ళు మార్గములలో లాషా వరకు ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. అనగా కనానీయులు ఎక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు అనగా, ఇక్కడ మనము చూచినట్లయితే వీరు హాము సంతతి అయి ఉంటున్నారు. అనగా హాము నుంచి వచ్చినటువంటి 4వ వాడైనటువంటి కనాను మనకు కనబడుతున్నారు. ఆ కనాను నుంచి ఇక్కడ మనము చూచినట్లయితే రకరకాలైనటువంటి జాతులు కలిగినటువంటి ప్రజలు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రీతిగా ఆ ప్రదేశాలలో వారు ఏం చేసుకున్నారు అనగా, స్థిర నివాసం అనేది వారు ఏర్పరచుకొని ఉంటున్నారు. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 20 నుంచి కొన్ని వచనాలు మనము 27 వరకు చూసుకుంటూ మనము ముందుకు సాగుదాం. అనగా కానాను హాము యొక్క
హాము యొక్క సంతతి నుంచి వచ్చారు. అనగా కనాను యొక్క తండ్రి హాము మనకు కనబడుతున్నాడు. హాము యొక్క తండ్రి నోవాహు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అయితే 20వ వచనంలో చూసినట్లయితే నోవాహు వ్యవసాయము చేయుటను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడే తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూచినట్లయితే ఈ యొక్క 22వ వచనంలో మనము పరిశీలన చేసినట్లయితే వస్త్రహీనుడై ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఎవరండి? నోవాహు. అయితే అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అక్రమముగా చూచినటువంటి దానిని బట్టి మనం ఏమవుతూ ఉంటాం? దెబ్బతినవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనగా చూడకూడనటువంటివి చూచుట ద్వారా మనం ఏం కొని తెచ్చుకుంటామండి? శాపానికి మనము లోనవుతూ ఉంటాం, గురవుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ మనము చూచినట్లయితే 24వ వచనములో మనము చూసినట్లయితే అప్పుడు నోవాహు మత్తు నుండి మెలుకున చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. అనగా ఎవరికి దాసుడుగా ఉంటున్నాడటండి? తన సహోదరులకు. ఏ రీతిగా ఉంటున్నాడు ఇతడు? దాసుడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు అనగా ఇక్కడ చూడండి, అక్రమముగా చూచినటువంటి దానిని బట్టి, చూడకూడనటువంటి వాటిని చూచట ద్వారా మనం ఏం కొని తెచ్చుకుంటాం? శాపములను మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం. అదే రీతిగా హాము అదే రీతిగా ఇక్కడ కనాను కూడా శపింపబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసి తన దృష్టిని ఎంతో జాగ్రత్తగా ఏం చేస్తూ ఉండాలా? కాపాడుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము మనము చదువుకుందాం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై యుండి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా మన చూపు ఏ రీతిగా ఉండాలంట? పవిత్రతతో, మంచి ఉద్దేశముతో మనము విశ్వాస జీవితములో మన దృష్టి మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒకవేళ ఆ రీతిగా కాపాడుకోనట్లయితే మనం ఏం కొని తెచ్చుకుంటామండి? శాపమునకును పాపమునకును ఉగ్రతను మనము కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ రీతిగా మనము లేఖన భాగములో మనము చూచినట్లయితే అనేకులు మనకు ఉదాహరణలుగా మనకు కనబడుతూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనంలో చూచినట్లయితే సంసోను విషయం మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 14వ నాలుగవ వచనం అండి, క్షమించండి, 4వ వచనం. మోహింపగా చూచాడు కదండి. విశ్వాసి యొక్క జీవితంలో మన కన్ను చాలా తేటగా ఉండేటట్లుగా మనం ఏం చేస్తూ ఉండాలా? ప్రయత్నము చేస్తూ ఉండాలా. ఆ రీతిగా ఉండడానికి వాక్యముతో మనం ఏం సవరింపబడుతూ ఉండాలా? దేవుని యొక్క కృపలో ఆ రీతిగా అట్టి శక్తిని పొందుకునేటట్లుగా మనము దేవుని యొక్క దయలో ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ మనము చూచినట్లయితే సంసోను విషయంలో కూడా మనకు అదే కనబడుతూ ఉన్నది. పిమ్మట అతడు సొరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీను
మోహింపగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఆ యొక్క మరి సంసోను యొక్క జీవితం మనము చూచినట్లయితే దేవుని యొక్క అక్కడ మనము యెహోవా అతనిని ఎడబాసెను అని మనం అక్కడ చూస్తున్నాం. అనేక సార్లు, ఒక్కసారి జరిగింది కాదండి, దగ్గరగా 4 సార్లు సంసోను ఇదిగో ఫిలిష్తీయుల మీదకి వస్తున్నారు అని చెప్పినప్పుడు 4వసారి అనుకున్నాడు, బలం విరజిమ్ముదామని అనుకున్నాడంట. కానీ ఏమయ్యాడు? యెహోవా అతనిని ఎడబాసెను. చూడండి దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాస జీవితంలో మన యొక్క కన్ను ఏ రీతిగా ఉండాలా? తేటగా ఉండాలి. చూడండి, ఇంకా చూచినట్లయితే దావీదు విషయంలో కూడా మనకు అదే కనబడుతుంటుంది. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. పైనుండి చూచుచుండగా కదండి, పైనుండి చూచుచుండగా, అరే ఎవరో స్త్రీ స్నానం చేస్తుందని పక్కకు వెళ్ళిపోయే ఆస్కారం అక్కడ ఉన్నది. మన యొక్క దృష్టి మళ్లించుకునే ఆస్కారం అక్కడ కనబడుతున్నది. కానీ కదండి, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, రాజు చేసినటువంటి పనిని మనము చూచినట్లయితే ఆ మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అనగా, నోవాహు వస్త్రహీనుడై ఉన్నటువంటి పరిస్థితులలో తండ్రి యొక్క దిశములను వారు చూచారు. చూచిన తర్వాత వారు ఏం చేయాలా? కప్పాలి కదండి. వారు ఏం చేయాలా? చెడును కప్పుటకు అనగా చెడును ఒప్పుకునేటట్లు, చెడు నుంచి మళ్లింపబడేటట్లుగా మనం ఏం చేయాలా? ప్రోత్సాహపరుస్తూ ఉండాలా. ఆ రీతిగా ప్రార్థనలో వారి విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ ఇక్కడ చూచినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క మిద్దె మీద తిరుగుతున్నాడు, నడుస్తూ ఉన్నాడు. అటు ఆ సమయంలో ఏం చేసి ఉంటున్నాడండి? స్నానము చేయి ఒక స్త్రీని అతడు చూచి ఉంటున్నాడు. తద్వారా అతడు పాపము చేయుటకు ఏమయ్యాడండి? కారణభూతుడైనట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. తద్వారా శాపాన్ని కూడా ఆయన కొని తెచ్చుకున్నాడు. శాపమును కూడా అతడు కొని తెచ్చుకొని ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా లేఖన భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే అనేకులు మనకి కనబడుతూ ఉంటారు. ఆకాను విషయంలో కూడా మనకు అదే కనబడుతూ ఉంటుంది. ఆకాను కూడా మంచి షీనారు వస్త్రాన్ని చూడండి. మాట మనకి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో మనము చూచినట్లయితే ఆ విషయం మనకు అక్కడ అర్థమవుతున్నది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనములో యెహోషువ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అనగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే అని చెప్పినప్పుడు 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొని చూచి ఏం చేశాడట? ఆశించాను. దావీదు చూచాడు, ఆశించాడు. అదే రీతిగా సంసోను కూడా చూశాడు, మోహించాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మరి విశ్వాస యొక్క కనుదృష్టి ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంటున్నది. ఇక్కడ ఆకాను చూచాడు, తద్వారా ఏం చేశాడట? ఇదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. కానీ అక్కడ ఏమయ్యారండి? వారందరూ కూడా శాపము, రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూచినట్లయితే అందుకే వాక్యము సెలవిస్తూ ఉన్నది. 119వ కీర్తన 37వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందామండి. 119వ కీర్తన భాగము 37వ వచనమును మనము చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు
త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఆకాను చూశాడు, ప్రభువా ఇది ఇబ్బంది పెడుతుంది, ఇది నన్ను పదే పదే ఈ యొక్క దుస్తులు కానీ వెండి కానీ నన్ను ప్రలోభ పెడుతున్నాయి, ప్రభువా నాకు తగినటువంటి శక్తిని అనుగ్రహించు అంటే దేవుడు తప్పగా అనుగ్రహిస్తాడండి. దావీదు వెళుతున్నటువంటి పరిస్థితులలో కూడా ఒకవేళ ఒక క్షణము అరే ఎవరు ఇక్కడ స్త్రీ స్నానం చేస్తుందని ఒకవేళ పక్కకు వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి వేరే విధముగా ఉండేది. అటువంటి ఆస్కారం అక్కడ ఉన్నది. ఏదైనా తోటలో ఆదామవ్వల విషయంలో అవ్వ శోధిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు నువ్వెవరు ఇక్కడికి రావాల్సిన అవసరము ఏముంది, అసలు నీతో నాకేం పని, అసలు నేను మాట్లాడాల్సిన అవసరం నీకు లేనే లేదు అని చెప్పి ఆ ప్రశ్న ఆ సమాధానము ఇచ్చే ఆస్కారం ఎవరికి ఉందండి? అవ్వమ్మకుంది. ఉన్నప్పటికీ కూడా అపవాదిని ఏం చేసింది? మాట్లాడుతూ ఉన్నది, అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన తర్వాత చాలా నీట్గా ఏం చేశాడు? పాపము చేయడానికి ప్రోత్సాహపరిచి ఉంటున్నాడు. మన విశ్వాస జీవితంలో కూడా ఇటువంటివి మనకేమవుతుంటాయి? ఎదురవుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఎదురైనటువంటి సందర్భాలలో దేవుని వైపు, దేవుని యొక్క కృప వైపు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనలను తప్పిస్తూ ఉంటాడు. అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. యోబు చెప్పినటువంటి మాటను మనము చూసినట్లయితే ఇదే విషయం మనకి యోబు గ్రంథములో కూడా మనకు కనబడుతున్నది. 31వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకున్నట్లయితే అక్కడ యోబు యొక్క నిబంధన ప్రార్థన చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచుదును. తర్వాత అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును. నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా కన్నులతో నిబంధన చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ లోకంలో కూడా మనం యొక్క పనులలో, మన జీవన విధానంలో మనము ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులలో మనకు కూడా అనేకమైనటువంటివి ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులలో మనము దేవుని వైపు చూచినట్లయితే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని మనము పొందుకొని అటువంటి వాటిని జయాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనము చూచినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనములో మనము చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనము చూచినట్లయితే కనాను తన తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలియపరచని. ఇక్కడ మనము చూచినట్లయితే చూచినటువంటి దానిని బట్టి తర్వాత మళ్ళీ మనము పరిశీలన చేసినట్లయితే చూడండి 23వ వచనములో, అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడుచు వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. ఇక్కడ మనము చూచినట్లయితే మొదటిగా ఏం చేయాలండి యొక్క హాము? వెంటనే చూచినటువంటి పరిస్థితులలో సహోదరులకు తెలియపరచగా ఇతడే ఆ వస్త్రహీనుడైనటువంటి ఆ యొక్క తండ్రి యొక్క దిశములలో ఏం చేయాలి? ఇతడు కప్పాలి. కప్పకుండా ఇతడు ఏం చేస్తున్నాడండి? తెలియపరుస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ చూడండి, కప్పవలసింది కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? కప్పడము లేదు. ఒకవేళ కాబట్టి విశ్వాస జీవితంలో ఇటువంటివి మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అనగా ఇక్కడ వస్త్రహీనుడవుట కాదు, కానీ పాపము విషయంలో కానీ అనేక విషయాలలో ప్రేమ ఏం చేస్తుందట? దోషములను కప్పుతుంది. ప్రేమ ఏం చేస్తుండే? దోషములను కప్పుతుంది. ఎవరైనా సహోదరుల విషయంలో ఒకవేళ
దోషము చేసినట్లయితే, పొరపాట్లలో ముందుకు సాగుతున్నట్లయితే వారి విషయంలో మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. వారి విషయంలో ప్రార్థించాలా. అవసరమైతే వారిని దర్శించి ప్రార్థనాపూర్వకంగా వారి విషయంలో ఏం చేయాలా? ప్రార్థించాలా. ప్రార్థించి అవసరమైతే దర్శించి చక్కని మార్గములోనికి తీసుకుని రావడానికి ప్రయత్నము చేయాలి. అంతే తప్పించి వారు చేసినటువంటి పొరపాటును కానీ వారు చేసినటువంటి తప్పును 10 మందిలో చూపించుటకు కానీ 10 మందిలో తెలియపరచుటకు కానీ 10 మందిలో వారిని హేళన చేయుటకు మనము ప్రయత్నము చేయకూడదు. ఎందుకనగా మనమందరము కూడా క్రీస్తు యొక్క రక్తముతో కడగబడినటువంటి వారమై ఉన్నాము. సహోదర ప్రేమ వారి ఎడల మనము చూపించవలసినటువంటి బాధ్యత ఎంతగానో మన మీద ఉంటున్నది. కాబట్టి మనము మన సహోదరుల విషయంలో ఒకవేళ ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే యొక్క పొరపాటు విషయంలో వారిని మరి వ్యక్తిగతంగా వారితో మాట్లాడి ఆ యొక్క పొరపాట్లలో నుంచి మళ్లించడానికి వ్యక్తిగతంగా మనము ప్రయత్నము చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. అందుకే ఒక మాట మనకి వ్రాయబడి ఉంటుంది సామెతల గ్రంథంలో చూడండి, 25వ అధ్యాయము 9-10 వచనాలు మనము చదివినట్లయితే, నీ పొరుగు వానితో నీవు వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకము. తర్వాత, బయట పెట్టిన ఎడల వినివాడు నిన్ను అవమానపరుచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును కానీ పరునుగుట్టు బయట పెట్టకము. మళ్ళంటున్నాడు, బయట పెట్టిన ఎడల వినివాడు నిన్ను అవమానపరుచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును. ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం 14వ అధ్యాయంలో లోతు ఏమయ్యాడండి? అబ్రహాము నుంచి విడిపోయాడు, వేరైపోయినటువంటి సందర్భంలో మనకు 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు ఆ యొక్క ప్రదేశాలకు రాజు వెళ్ళి అక్కడ ఉన్నదంతా కొల్లగొట్టుకుని ఏం చేశాడు? వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో అబ్రహాముకి వినపడిన తర్వాత బాగయ్యింది, ఇతనికి అలాగే అవ్వాలి అని చెప్పి ఒక మాట ఏమాత్రము పలకకుండా ఆ పరిస్థితిలో మనమే ఉన్నాం అనుకోండి, మనకు ఆలోచనలు ఎలాగుంటాయి అని అంటే, నేను చాలా బాగా చూసుకున్నాను, చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చాను, ఒక ఇంటి వాడిని చేశాను కదండి, ఇంటి వాడిని చేసి ఒక ఉద్యోగం ఒక బిజినెస్ ఏదో ఒకటి ఇప్పించాను, బాగా బ్రతికిన తర్వాత ఏమైపోయాడు? ఇప్పుడు నా నుండి వేరైపోయాడు, ఎక్కువైంది అతనికి కదండి. మనం రకరకాలుగా మాట్లాడి అతనికి ఈ రీతిగా జరగాల్సిందే. ఎందుకు? నన్ను విడిచిపెట్టి పోయాడు కాబట్టి తగిన శాస్తి జరగాల్సిందని ఏహలోక రీతిగా ఏం చేస్తుంటారండి? మాట్లాడేవారు ఉన్నారు, ఆలోచించేవారు ఉన్నారు. కానీ అబ్రహాము ఆ రీతిగా చేయలేదండి. చేయక అతడు ఏం చేస్తున్నాడు అనంటే, ఆ 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తనకున్నటువంటి పనివారిని, దాసులను ఎంతమంది అటండి? 318 మందిని తీసుకుని వెళ్ళి మరి ఆ యొక్క రాజులను ఓడించి జయించి తిరిగి కొల్లసొమ్మంతా తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తద్వారా అక్కడ మనం చూస్తూ ఉంటాం, మెల్కీషెదెకు రాజుతో అతడు ఏం పొందుకున్నాడండి? దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆ విషయమంతా మనకి ఆదికాండము 14వ అధ్యాయములో ఆ విషయాలన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి మనం 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 వెంటబెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమి వారందరిని తీసుకుని వచ్చిన తర్వాత మరి మనం చూస్తూ ఉంటాం 17వ వచనంలో, అతడు కదొర్లామయోరును
మురుడు అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజలోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అతని ద్వారా అబ్రహాం ఏమయ్యాడండి? ఆశీర్వదింపబడినట్లుగా, దీవింపబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా ఇక్కడ మనము చూచినట్లయితే చెడును మనం ఏం చేయాలండి? కప్పుటకు మనము ప్రయత్నము చేయాలి, కానీ అది చూపించుటకు మనం ప్రయత్నము చేయకూడదు మన యొక్క సహోదరుల విషయంలో. ఇక్కడ ఆదికాండము 9వ అధ్యాయము మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము చూచినట్లయితే ఇక్కడ 24వ వచనము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చూచినట్లయితే, నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ కనాను దేని నుంచి వచ్చారండి? వీరు హాము సంతతి వారై ఉన్నారు. కాబట్టి ఇంకా వీరి విషయం మనము పరిశీలన చేసినట్లయితే మనం ఇందాక చదువుకున్నట్లుగా ఆదికాండము 10వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు మనము చూసినట్లయితే అక్కడ ఎంతమంది వచ్చారండి? 11 మంది జాతులు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వీరు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నారు? నిర్గమకాండము 23వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకుందాం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్ట వలెను. వీరెవరండి? వీరు విగ్రహారాధికులై ఉంటున్నారు. దేవుడు వీరికి అనుగ్రహించినటువంటి ఆ యొక్క కనాను దేశములో ఎంతమంది వారు నివసిస్తున్నారు అనగా చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ కనానీయులు నివసిస్తున్నారు కాబట్టి కనాను దేశమని పేరుతో పిలువబడుతున్నది. ఇక్కడ మనము చూచినట్లయితే 7వ అధ్యాయం 1వ వచనములో, నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెలగొట్టిన తరువాత. ఎంతమంది ఉన్నారంటే అక్కడ? 7 జనములను, 7 జనాంగములను వెళ్ళగొట్టిన తర్వాత. వీరెవరు అని అనగా వీరు విగ్రహారాధికులై ఉంటున్నారు. ఈ 7 జనములు అనే విషయం మనకి అపోస్తల కార్యములో కూడా కనబడుతుందండి. ఆ విషయాన్ని మనం చూద్దాం. 13వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 19వ వచనం. పౌలు గారు మాట్లాడుతూ, మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. తర్వాత సమయంలో నుంచి మనం ఇక్కడ చూచినట్లయితే 7 జాతులు మనకిక్కడ కనబడుతూ ఉన్నారు ఈ కనాను దేశంలో. అయితే దేవుడు వీరిని నాశనము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
ఎందుకు నాశనము చేయాలని దేవుడు అనుకుంటున్నాడు అని ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే, వీరు మొదటిగా విగ్రహారాధికులై ఉంటున్నారు. సొదొమ గొమొరము పట్టణము నాశనము చేయటంలో వారి యొక్క పాపపు యొక్క స్థితి, అనగా పాపం అనేది పరిపక్వ స్థితికి వచ్చింది. మనం అంటూ ఉంటాం కదండి, నీ పాపం పండింది. వాడుక భాషలో ఏమంటాం, నీ పాపము పండిందండి, కాబట్టి తప్పక ఏమొస్తుంది, శిక్ష అనేది రాబోతుంది. కాబట్టి దేవుని యొక్క కోణంలో ప్రతిదానికి ఒక ఏముంటుంది, ఒక హద్దు అనేది ఉంటుంది. హద్దును మించినట్లుగా సొదొమ గొమొర వారి యొక్క పాపముతో నిండినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఏం చేశాడు, నాశనము చేసి ఉంటున్నాడు. కనానీయుల విషయంలో కూడా చూసినట్లయితే వీరి పరిస్థితి కూడా ఇంచుమించు అదే రీతిగా ఉంటున్నది. ఎందుకనగా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. చదువుదామండి, ఆ విషయం కూడా మనం చూద్దాం. 15వ అధ్యాయం ఆదికాండము 15-16 చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాముతో చెప్పాను. వారి అక్రమము ఇంకా ఏం కాలేదటండి, వారి అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. 4వ తరము వారు, దేవుడు అన్నట్లుగానే 4వ తరము వారైనటువంటి ఇశ్రాయేలీలతో దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, నాశనము చేయిస్తూ ఉన్నాడు. అనగా వీరేం చేస్తూ ఉన్నారు అనగా, వీరు విగ్రహారాధికులై ఉన్నారు. వీరి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏ రీతిగా వీరి యొక్క జీవితం ఏ రీతిగా బ్రతుకుతున్నారు అనేది మనము చూచినట్లయితే సంఖ్యాకాండంలోనికి మనం సాగుదాం. 33వ అధ్యాయం, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 52 నుంచి మనము చదువుకుంటూ ముందుకు సాగుదాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 52వ వచనం నుంచి మనం ముందుకు సాగుదాం. మీరు యోర్దానును దాటి కానాను దేశము చేరిన తరువాత 52వ వచనం, ఆ దేశ నివాసులనందరినీ నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములనన్నిటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, వారిని మీరేం చేయాలా, నాశనము చేయాలి. ఎలయనగా దానిని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకిచ్చి తిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ఎట్లుంటారంటండి, ముండ్లుగాను, తర్వాత మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి తలచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పు. చిన్నపిల్లలకి ఏ రీతిగా మనము చిన్నప్పుడు భోజనము తినిపిస్తూ ఉంటామో, ఇది మంచిది, ఇది చెడ్డు, లేకపోతే అలా మాట్లాడొద్దు, అలా ఉండొద్దు అని మనం ఏ రీతిగా చిన్నపిల్లలకి మనము బోధిస్తూ ఉంటామో, నేర్పిస్తూ ఉంటామో, అలాగే దేవుడు చాలా చక్కగా వారికి ఏం చేస్తూ వచ్చాడు,
బోధిస్తూ వచ్చాడు. కానానీయులను మీరు ఏం చేయాలి? నాశనము చేయాలి. ఎందుకు నాశనము చేయాలో దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ వారిని మీరు జయించినట్లయితే, వెళ్ళగొట్టనట్లయితే వారు ఏ రీతిగా ఉంటారంట? కన్నులలో ముండ్లుగా, పక్కలలో శూలాలు. అనగా బలము. ఎవరైనా కత్తిని కానీ ఏదైనా గుచ్చుకునే వస్తువును పక్కన పెట్టుకుని మనం అసలు పడుకోం కదండి. ఏదైనా చిన్నది మనకు గుచ్చుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏంటి మనకి ఈ రీతిగా గుచ్చుకుంటుంది, అది ఏదైనా చిన్నది ఏదైనా కానివ్వండి కదండి, ఎంతో ఇబ్బంది. కాబట్టి ఒకవేళ మీరు వెళ్ళగొట్టినట్లయితే ఆ రీతిగా వారు మీకు ఉండెదరు అని దేవుడు వారికి స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా వీరేం చేస్తూ ఉన్నారు అనగా, వెళ్దాం, ముందుకు సాగుదాం. లేవియా కాండము 18వ అధ్యాయము 24 నుంచి చూద్దాం. వీరి యొక్క జీవన విధానం ఎంత భయంకరంగా బ్రతుకుతున్నారో మనకి ఇక్కడ కనబడుతున్నది. లేవియా కాండము 18వ అధ్యాయము 24 నుంచి మనం చదువుదాం. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకున కూడదు. అవి ఎటువంటి అపవిత్రతో 6 నుంచి 23 వరకు చదివితే మనకు కనబడుతుందండి. కొన్ని పొరపాట్లు మనము వినడానికి కూడా అరే మరి ఎంత భయంకరమా కదండి, మరి ఎంత భయంకరమా అని ఒక్కొక్కసారి మనకే చాలా బాధ అంత భయంకరమైనటువంటి పాపముతో వీరేం చేస్తున్నారు? బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అనగా, వేటిలో అనగా 6 నుంచి 23 వరకు చదివితే బహుభయంకరమైనటువంటి పాపములో వారు ఏం చేస్తున్నారు? బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దేని వలనను అపవిత్ర కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత గలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగక్కి వేయుచున్నది. ఆ దేశమందు కాపురమున్నటువంటి వారిని ఏం చేస్తుందటండి? వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే కానీ మీలో నివసించి పరదేశీయే కానీ ఈ హేయ క్రియలలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. 30వ వచనం చదువుకుందాం. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనెవలను. నేను మీ దేవుడినైన యెహోవాను. ఇంకా అదే విషయాలు మనకి కనబడుతూ 20వ అధ్యాయంలో కూడా దేవుడు అదే విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. లేవియా కాండము 20వ అధ్యాయంలో కూడా మనము చూచినట్లయితే అది 22 నుంచి కూడా 26 వరకు చదివినట్లయితే ఆ విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. 24వ వచనంలో నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. జనములలో నుండి మిమ్మును వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు ఆ రీతిగా ఉండకూడదు, బ్రతకకూడదు, జీవించకూడదు. ఎందుకనగా వారిని నాశనము చేయటంలో మనము చూచినట్లయితే వారు విగ్రహారాధికులైనరి. పాపము కూడా, వ్యభిచారము కూడా బహుభయంకరమైనటువంటి వ్యభిచారంలో వారు ఏం చేస్తున్నారు?
జీవిస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అనగా వారిని చూచినట్లయితే వారి యొక్క బయలుదేవత కానీ, అష్టారోతు దేవత కానీ, ఇంకా వారు ఏం చేస్తున్నారు అని అనగా, వారు ఏం చేస్తున్నారంటే నరబలి విషయంలో కానీ, పిల్లలను బలర్పించడం విషయంలో బహుభయంకరమైనటువంటి విగ్రహారాధన బలులు అర్పిస్తూ వారు ఏం చేస్తున్నారు, ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని నాశనము చేయుటకు ఎవరిని ఏర్పరచుకున్నాడు అనగా, అబ్రహాము సంతతి నుంచి వచ్చినటువంటి 4వ తరమును దేవుడు ఏం చేశాడు, ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాస జీవితంలో మనము పరిశీలన చేసినట్లయితే చూడండి, మనము అనగా విగ్రహారాధికులై ఉంటున్నారు. అయితే విశ్వాస జీవితంలో మనము ఏ రీతిగా ఉండాలి అనగా, విగ్రహారాధన లేకుండా మనము జీవించాలి. అనగా కనాను ఆశల నుంచి మనము బయటికి రావాలి. ఇజ్రాయేలీయులు పయనిస్తూ ఎంతసేపు దేని వైపు చూస్తూ ఉన్నారు, ఐగుప్తునే వారు చూస్తూ ఉన్నారు. ఐగుప్తును విడిచిపెట్టారు కానీ ఐగుప్తు ఆశలతో వారు ఏం చేస్తున్నారు, ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఐగుప్తును విడిచిపెట్టారు కానీ ఐగుప్తులో ఉన్నటువంటి ఆశలను మాత్రము విడిచిపెట్టలేదు. మనము కూడా లోకములో నుంచి ఏమయ్యాం, ప్రత్యేకపరచబడ్డాం. కానీ వేటిని విడిచిపెట్టాలి, లోకాశలను మనము విడిచిపెట్టాలి. లోకాశలను విడిచిపెట్టనట్లయితే విశ్వాస జీవితంలో మనము ముందుకు ఎదగలేము. విశ్వాస జీవితంలో మనము జయ జీవితంలో మనము బ్రతకలేము. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనము ఏ ఆశలటండి, కనాను ఆశలు, ఐగుప్తు ఆశలను మనం ఏం చేయాలా, విడిచి పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే అంటూ ఉంటాడు, ఈ 1 యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము మనము చదువుకున్నట్లయితే ఇక్కడ అంటున్నది వాక్యము, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అనగా దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని ప్రేమించకూడదు. ప్రథమ స్థానము మనం ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ప్రథమ స్థానము ఇవ్వకుండా ఈ లోకరీతిగా మనము దేనికి స్థానం ఇస్తూ ఉన్నామో అది విగ్రహముతో సమానమై ఉంటున్నది. కాబట్టి మనము విగ్రహముల జోలికి పోకుండా, అందుకంటాడు కొలస్సీలో రాసినటువంటి పత్రికలో వ్రాస్తూ ఏమంటాడు, విగ్రహారాధన అనేటువంటి ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష సమస్త కీడులో కీటటండి మూలమని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఆ ఆశలను చదువుదామన్నమాట. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. కాబట్టి విగ్రహంలో జోలికి పోకుండి. తర్వాత మళ్ళా విగ్రహారాధన అనేటువంటి ధనాపేక్షను చంపివేయుడి. కాబట్టి మనము చూచినట్లయితే కనాను ఆశల నుంచి మనము బయటికి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. అనగా దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని ప్రేమిస్తూ ఉన్నాం. అది ఏ రీతిగా ఉంటున్నది, విగ్రహారాధనగా ఉంటున్నది. ప్రథమ స్థానము దేవునికి. లోకరీతిగా మనం కొన్ని బాధ్యతలు కలిగి ఉన్నాం. ఆ బాధ్యతలలో మనము ముందుకు సాగవలసినటువంటి వారమే. కానీ ప్రాధాన్యత ప్రప్రథమముగా మనము దేవునికి ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనము చూచినట్లయితే కనానీయులు ఏ రీతిగా ఉంటున్నారండి, విగ్రహారాధికులై ఉంటున్నారు. ఇంకా మనము చూచినట్లయితే బహుభయంకరమైనటువంటి పాపములో వారు ఏం చేస్తున్నారు, బ్రతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఇజ్రాయేలుల విషయంలో మనము చూచినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూచినట్లయితే వారు స్వాధీనపరుచుకున్నటువంటి సందర్భాలలో వారు ఇంకా
కొందరిని వెళ్ళగొట్టనీయకుండా అక్కడనే ఉంచినట్లుగా వాక్యము సెలవిస్తున్నది. తద్వారా వీరేమైపోయారు అని అనగా, ఇజ్రాయేలు ఏమైపోయారండి? పోనీలే, ఉండనిద్దాం, దాసులుగా ఉంచుకుందాం, పనివారుగా ఉంచుకుందాం, మనము బానిసలుగా వీరిని ఉపయోగించుకుందామని చెప్పి వారు స్వనీతి మీద ఏం చేశారు? వారు ఆధారపడ్డారు. తద్వారా మెల్లమెల్లగా దేవుని యొక్క సంగతులు ఎరగనటువంటి, లేకపోతే దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చూడనటువంటి తరం అనేది రావడము జరిగింది. ఆ తరం ఏం చేశారనగా మెల్లమెల్లగా కనానీయులకు ఉన్నటువంటి ఆశలను అనుసరించి వారు కూడా జీవించడము మొదలుపెట్టారు. కాబట్టి దేవుడు ముందే అన్నాడు, ఏమన్నాడు? ఒకవేళ వారు ఉండనిచ్చినట్లయితే కదండి, ఒకవేళ కనాను ఆశలో మన యొక్క విశ్వాస జీవితంలో ఉన్నట్లయితే, అది నేత్రాశ కానివ్వండి, శరీరాశ కానివ్వండి, జీవపుడ్డమము ఏదైనా కానివ్వండి, ఒకవేళ ఉన్నట్లయితే అది మనల్ని ఏం చేస్తుందండి? విశ్వాస జీవితంలో నుంచి మనలను నష్టపరచుటకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము విశ్వాస జీవితంలో కనాను ఆశల నుంచి మనము వైదొలగవలసినటువంటి వారమై ఉంటున్నాం. వాటిని ఏ రీతిగా మనము జయించగలము అనగా ప్రార్థన, వాక్యము, సహవాసములో ఎప్పుడైతే మనము దినదినము ఎదుగుతూ ఉంటామో దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా విశ్వాస జీవితములో జయ జీవితముతో ముందుకు సాగుతూ ఆయన సాక్షులముగా బ్రతుకుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అట్టు అనుగ్రహము మనము పొందుకుంటూ ఆయన సాక్షులముగా ఈ లోకములో ముందుకు సాగిదము. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి కనానును చూసి ఉంటున్నాము ప్రభువా. కనానీయులు వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏ రీతిగా జీవిస్తున్నారు, ఏ రీతిగా బ్రతుకుతున్నారు ప్రభువా. మరి వారి యొక్క పాపము ప్రభువా సంపూర్ణమైనటువంటి సందర్భములో నాయన ప్రభువా, మరి అబ్రహాం యొక్క సంతతి అయినటువంటి 4వ తరము ఇశ్రాయేలును మరి ఏర్పరచుకుని వారిని నాశనము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం నాయన ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మరి మా విశ్వాస జీవితంలో మేము కూడా కనాను ఆశలను విడిచిపెట్టి నీ వైపు చూస్తూ నాయన ప్రభా, మీకు మీ సన్నిధికి ప్రథమ స్థానం ఇస్తూ నాయన ప్రభా, నీ కృపలో ఎదుగుటకు నాయన ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచండి, ప్రోత్సాహపరచండి. అట్టి కృపతో మమ్మలను, మా కుటుంబమును, మా సంఘమును నింపి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును కూడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.